ఆంధ్రప్రదేశ్లో రాక్షస పరిస్థితులు వచ్చేసినాయి. అన్ని పార్టీలు సంబంధించి జరిగినటువంటి వ్యవహారాల మీద నిన్న ఒక నాగరాజు గాలి గారికి సంబంధించి జర్నలిస్ట్కి సంబంధించిన కథనం చూసాం. ఇప్పుడు మరొక కథనం చూద్దాం. జరగబోయే నరమేధానికి ఇప్పుడు జరిగిన రాళ్ల దాడుల సంకేతాలు. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి నివారణ చర్యలు చేపట్టాలి. ఎన్నికల హింస నివారించి అమాయకుల ప్రాణాలను రక్షించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రొయాక్టివ్గా పనిచేయాల్సి ఉంది. నివారణ చర్యలో భాగంగా తక్షణం తీసుకోవాల్సినటువంటి చర్యలు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీని బదిలీ చేయడం. అలా చేస్తేనే అధికార వ్యవస్థ పైన అన్ని పార్టీలకు నమ్మకం కుదురుతుంది. సాడ్లీ పోలీస్ వ్యవస్థ పాలిటిక్స్ పోలరైజేషన్ అయినందువల్ల పోలీసు వ్యవస్థ జనంలో విశ్వసనీయత కోల్పోయింది. పెట్టపోరు పిల్లి తీర్చినట్టుగా ఉంది ప్రధాని మోడీ వైఖరి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీ బాధ్యతతో వ్యవహరించాలి. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉన్నతాధికారులు బదిలీ కోరితే ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖ రాయడం జరిగింది. ఇంతవరకు ఎట్లాంటి స్పందన లేదు. ఈ దిశగా పౌర సమాజంలోని వ్యక్తులు సంస్థలు స్పందిస్తే బాగుంటుంది. ఎన్నికల సంఘం మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ లాంటి విశ్రాంత సివిల్ సర్వెంట్లు పోలింగ్ శాతం పెరగడానికి చేస్తున్న కృషి మంచిదే. అదేవిధంగా ఎన్నికల హింస పైన కూడా అలాంటి ఫోకస్ పెడితే బాగుంటుంది. నేర చరిత్ర కలిగిన రాజకీయ కార్యకర్తలపైన బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, తుపాకులు లాంటి ఆయుధాలను రాజకీయ నాయకులను స్వాధీనం చేసుకోవడం లాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి. అధికార ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా ఈ పని పోలీసు యంత్రాంగం చేయాలి. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ నేపథ్యం కలిగిన ప్రాంతాల్లో నివారణ చర్యలు ఫోకస్ ప్రధానంగా ఉండాలి. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు, మీములు, ఫేక్ న్యూస్ని నియంత్రించడానికి పౌర సమాజ నాయకులతో మానిటరింగ్ కమిటీలు అన్ని స్థాయిలో నియమించాలి. హింస వల్ల భయం ఏర్పడుతుంది. భయం ఉంటే ప్రజాస్వామ్య గొంతులు మోగబోతాయి. ఈ దిశగా ఈసీ ఆలోచిస్తే బెటర్. పౌర సమాజంలోని ఒక వ్యక్తిగా ఇది నా అభిప్రాయం అని చెప్తున్నారు ఆయన.